తిరుపతిలో ఊహించని ఉత్కంఠ చోటు చేసుకుంది. ఒక వ్యక్తి శ్రీ గోవిందరాజస్వామి ఆలయం గోపురం పైకి ఎక్కి నానా హంగామా సృష్టించాడు. ఆలయ గోపురం పైకి ఎక్కిన ఆ వ్యక్తి కేకలు వేస్తూ తనకు వెంటనే మద్యం కావాలంటూ డిమాండ్ చేయడం అక్కడున్న వారందరినీ కూడా ఒకంత షాక్ కి గురి చేసిందని చెప్పుకోవచ్చు. సమాచారం అందుకున్న ఈస్ట్ పోలీసులు అండ్ ఫైర్ సిబ్బంది హుటాహుటిన ఆ ఘటనా స్థలానికి చేరుకోవడం జరిగింది. సుమారు 3 గంటల పాటు పోలీసులు అతడికి నచ్చజెప్పే ప్రయత్నం చేశారు. బట్ చివరికి పోలీసులు చాకచక్యంగా వ్యవహరించి ప్రాణాలకు ముప్పు కలగకుండా అతన్ని సురక్షితంగా కిందకు దించారు. విచారణలో ఆ వ్యక్తి నిజామాబాద్ జిల్లా మల్లారెడ్డి కాలనీకి చెందిన 42 ఏళ్ల తిరుపతిగా అయితే గుర్తించడం జరిగింది. మద్యం మత్తులోనే ఈ అఘాయిత్యానికి పాల్పడినట్లు ప్రాథమికంగా అయితే తేలింది. ప్రస్తుతం నిందితుడిని పోలీస్ స్టేషన్ కు తరలించారు. ఈ సంఘటనకు సంబంధించిన మరింత సమాచారాన్ని మా ప్రతినిధి ఉమాశంకర్ లైవ్ లో అందిస్తారు. ఎస్ ఉమా, గోవిందరాజస్వామి టెంపుల్ గోపురం పైకెక్కి ఒక అతను హల్చల్ చేస్తున్న పరిస్థితి అయితే మనకి కనిపిస్తుంది. మద్యం కావాలి, మద్యం ఇస్తేనే కిందకి దిగుతాను అంటూ కూడా నానా రచ్చ చేశాడు. అంటే అక్కడ అంత సెక్యూరిటీ లేదా, అంత గోపురం పైకి ఎక్కే అంత ఛాన్సా అతనికి ఎక్కడ దొరికింది? అసలు ఏం జరిగింది అసలు? జానకి, టీటీడీలో భద్రతా వైఫల్యం మరోసారి స్పష్టంగా కనిపిస్తోంది. ఇప్పటికే అనర్లు కూడా ఇటువంటి వ్యక్తులు ప్రధాన ఆలయాల్లో హల్చల్ చేస్తున్నటువంటి ఘటనలు మనం చూస్తూనే ఉన్నాం. అయితే తిరుపతిలో ఉన్నటువంటి గోవిందరాజస్వామి ఆలయము నిత్యం తిరుమలకు వచ్చేటువంటి భక్తులందరూ కూడా ఈ ఆలయాన్ని కూడా దర్శించుకుంటూ ఉంటారు. ఎంతో చరిత్ర కలిగినటువంటి ఈ ఆలయంలో టీటీడీ భద్రతా పరంగా అన్ని అంశాలను కూడా ఎప్పటికప్పుడు చెక్ చేస్తూ ఉండాలి. అక్కడ ఉన్నటువంటి విజిలెన్స్ సెక్యూరిటీ కావచ్చు, లేకపోతే సెక్టార్ కి సంబంధించినటువంటి విధులు కూడా నిర్వహిస్తూ ఉంటారు. అయితే ఈ ఘటన సాధారణంగా భక్తులు దర్శనానికి వెళ్ళేటప్పుడు జరిగిన ఘటన కాదు. ఏకాంత సేవ తర్వాత గుడిలన్నీ కూడా మూసేసిన సందర్భంగా ఆ వ్యక్తి లోపల ఎలా ఉన్నాడు, సో ఇదే ఇప్పుడు అందరినీ కూడా తీవ్ర చర్చనీయాంశంగా మారుతోంది. సో ఆ వ్యక్తి గర్భగుడి కొంచెం దూరంలో ఉన్నటువంటి ఒక ప్రాంగణంలో ఉండి అక్కడి నుంచి పైన ఉన్నటువంటి గోపురం పైకి ఎక్కాడు. సో గోపురం పైకి ఎక్కినటువంటి ఆ వ్యక్తి పైన ఉన్నటువంటి కలశాలను ధ్వంసం చేసే ప్రయత్నం చేశారు. చూడొచ్చు, ఆ వ్యక్తి చేతిలో ఒక కత్తి కూడా కనిపిస్తోంది. సో దాంతో పైన ఉన్నటువంటి కలశాలను కొడుతూ ఉన్నాడు. వెంటనే అప్పుడు గుర్తించినటువంటి భద్రతా సిబ్బంది అతన్ని కిందకి దిగాల్సిందిగా కోరారు. కాకపోతే నాకు మద్యం కావాలి, మద్యం ఎవరైనా ఇస్తే నేను కిందకి దిగుతాను, లేకపోతే ఇక్కడే ఉంటాను, ఇవన్నీ కూడా ధ్వంసం చేస్తానని చెప్పి కూడా అతను అక్కడ నుంచి హెచ్చరికలు జారీ చేశారు. దాని తర్వాత పోలీసులకి, ఫైర్ సిబ్బందికి కంప్లైంట్ ఇచ్చారు. వెంటనే అక్కడ చేరుకున్నటువంటి ఫైర్ సిబ్బంది నిచ్చెనతో అతన్ని కిందకి దింపే ప్రయత్నం చేశారు. అప్పటికి కూడా అతను అక్కడే హల్చల్ చేశారు. దాదాపు 3 గంటల పాటు, అంటే అర్ధరాత్రి సమయంలో 4 గంటల వరకు కూడా ఈ ఒక తతంగం జరిగిందని చెప్పుకోవచ్చు. పూర్తిగా గోవిందస్వామి ఆలయం ప్రాంగణం మొత్తం కూడా పోలీసులు, ఫైర్ సిబ్బందితో నిన్న కొంత అక్కడ గందరగోళం ఏర్పడింది. కంప్లీట్ గా ఆ వ్యక్తిని కిందకి దించడానికి నానా ప్రయత్నాలు చేసిన తర్వాత